ఎపిసోడ్ నంబర్ 114 కీచక టీచర్. అఖిల శ్రావ్యలతో మాట్లాడుతున్న సాగర్ హఠాత్తుగా నాకు వాటర్ కావాలని అడగడంతో సడన్ గా అక్కడికి వచ్చిన నీరజ అతనికి వాటర్ బాటిల్ ఇస్తుంది. అది చూసి ఆ గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. నీరజ లాంటి అమ్మాయి తనకు తానుగా వెళ్లి సాగర్కి వాటర్ బాటిల్ ఇస్తూ ఉండడం చూసి వాళ్ళు నమ్మలేకపోయారు. ఇక్కడున్న అమ్మాయిలందరికీ ఏమైంది? నాలాంటి హ్యాండ్సమ్ అండ్ రిచ్ అబ్బాయిని వదిలేసి ఏమీ లేని ఆ సాగర్ గాడి వెనకాల క్యూ కట్టారు అయోమయంగా అన్నాడు అక్కడే ఉన్న ఒక స్టూడెంట్. శ్రావ్య, అఖిల లాంటి వాళ్ళు ఆ సాగర్ గాడి పక్కన నుంచుంటేనే చూడలేకపోయాను, అలాంటిది అప్సరసలాంటి నీరజన్ని వాడి పక్కన చూస్తూ ఉంటే నా గుండె బరువెక్కుతుంది అంటూ తన గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు ఇంకొక స్టూడెంట్. ఇలాంటి సీన్స్ చూస్తేనే అసలు ప్రపంచం ఎటుపోతుందని భయం వేస్తుంది అన్నాడు మరో స్టూడెంట్. గ్రౌండ్లో నుంచొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న ఆ అబ్బాయిలందరూ సాగర్ను చూసి అసూయ పడకుండా ఉండలేకపోయారు. నీరజ, మీరెందుకు వాటర్ తెచ్చారు అని ఇబ్బందిగా అడిగాడు సాగర్. ఈరోజు నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, అందుకే సారీ చెప్పాను. కానీ మీరు బాగా హర్ట్ అయినట్లున్నారు. నా సారీని యాక్సెప్ట్ చేయలేదు, అందుకే మళ్ళీ వాటర్ బాటిల్ ఇచ్చి సారీ చెప్పాలనుకున్నాను నవ్వుతూ చెప్పింది నీరజ. అదేం లేదు నీరజ, ఇంత చిన్న విషయానికి అపాలజీ చెప్పాల్సిన అవసరమేముంది? ఇట్స్ జస్ట్ ఏ మిస్అండర్స్టాండింగ్, నేనేం హర్ట్ అవ్వలేదు అని క్యాజువల్గా అన్నాడు సాగర్. కానీ మీ ముఖం చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఒకవేళ మీరు నిజంగా హర్ట్ అవ్వలేదంటే నాతో ఈరోజు డిన్నర్కి వస్తారా? అప్పుడే మీరు నన్ను క్షమించారని అనుకుంటాను నవ్వుతూ అడిగింది నీరజ. ఆ మాట వినగానే అఖిలతో పాటు శ్రావ్య కూడా ఒక్కసారిగా షాక్ అయింది. దాంతో ఆమె నీరజ వైపు అనుమానంగా చూస్తూ క్లాసెస్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే డిన్నర్కి ఇన్వైట్ చేసింది అంటే వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా అని అనుకుంది. మరోవైపు అఖిల పరిస్థితి నిప్పులపై నుంచున్నట్లుగా ఉంది. అప్పటి వరకు శ్రావ్య నుండి తన భర్తను దూరంగా ఉంచాలనుకుంది. కాని ఇంతలోనే నీరజ కూడా అతన్ని డిన్నర్కి ఇన్వైట్ చేయడంతో ఆమెకు మనసంతా అశాంతిగా అనిపించింది. పైగా నీరజ గురించి అప్పటికే ఆమెకు బాగా తెలుసు. ఆమె దేశంలోనే గొప్పదైన జోషి ఫ్యామిలీకి వారసురాలని, అందంలోనూ ఆస్తిలోనూ ఆమెతో పోటీ పడేవాళ్లు లేరని అకాడమీ మొత్తం కోడై కూస్తుంది. అలాంటి నీరజ సాగర్ను డిన్నర్కు ఇన్వైట్ చేయడంతో ఆమెలో అభద్రతాభావం మొదలైంది. నీరజ సాగర్కు దగ్గరైతే అతను తనని వదిలేస్తాడేమోనని ఒక చిన్న అనుమానం కూడా ఆమె మనసులో వచ్చింది. కాని వెంటనే లేదు, సాగర్ ఎప్పటికీ అలా చెయ్యడు, నేనుండగా అలా జరగనివ్వను అని తనలో తానే సమాధానం చెప్పుకుంది. వెంటనే లేచి సాగర్ పక్కకు వెళ్లి అతని చేతిని పట్టుకుని, సాగర్, నీ క్లాస్మేట్ మనల్ని అంత మర్యాదగా పిలుస్తున్నప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదు, తన ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చెయ్ అని చెప్పి వెంటనే శ్రావ్య వైపు చూసి, శ్రావ్య, మీరు కూడా మాతో పాటు డిన్నర్కి వస్తారా? ఎలాగో సాగర్ మీకు డిన్నర్ బాకీ ఉన్నాడన్నారు కదా, అందరం కలిసి వెళ్తే ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది అని తెలివిగా అడుగుతూ కపుల్ డిన్నర్ను గ్రూప్ డిన్నర్గా మార్చడానికి ప్రయత్నించింది అఖిల. ఆమె మాటలు, ప్రవర్తన చూసి సాగర్ ఆశ్చర్యపోయాడు. పెళ్లైన ఈ 2 ఏళ్లలో అఖిల అతనితో ఎప్పుడూ అంత మృదువుగా మాట్లాడలేదు, చనువుగా వచ్చి తన చేతిని పట్టుకోలేదు. కాని ఇప్పుడు అందరి ముందు అంత ప్రేమను కురిపిస్తూ ఉండడంతో సాగర్ మనసులోనే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అఖిలే స్వయంగా గ్రూప్ డిన్నర్ ప్లాన్ చేయడంతో సాగర్ వెంటనే నీరజకు సరే అని చెప్పాలనుకున్నాడు. కాని ఇంతలో హఠాత్తుగా శ్రావ్య వెనుక నుంచి ఒక పదునైన కత్తి దూసుకురావడం గమనించిన అతను వెంటనే శ్రావ్యను పక్కకు లాగి ఆ కత్తిని ఆమెకు తగలకుండా గట్టిగా పట్టుకుని ఆపాడు. వెంట్రుక వాసి దూరంలో ఆ కత్తి శ్రావ్య శరీరానికి తగలకుండా ఆగిపోయింది. అది చూసిన శ్రావ్య వెంటనే గుండెలపై చేయి వేసుకుని, ఓ గాడ్, జస్ట్ మిస్ అని అంది. సాగర్ వెంటనే ఆ కత్తి విసిరేసిన వ్యక్తి కోసం కళ్ళతోనే వెతికాడు. ఇంతలో దూరం నుండి ఒక వ్యక్తి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, హే, ఐఎమ్ రియలీ వెరీ సారీ, మీకేం కాలేదు కదా అంటూ కంగారుగా శ్రావ్యను పైనుండి కింది వరకు చూశాడు. మీరు కత్తిని ఇటువైపు ఎందుకు విసిరారు అని సీరియస్గా అడిగాడు సాగర్. నేను కావాలని విసరలేదు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనుకోకుండా చేతిలో నుంచి కత్తి జారిపోయి ఇలా ఎగురుతూ వచ్చింది. ఐఎమ్ రియలీ సారీ అని అన్నాడు. అతని పేరు సంజయ్.
సీక్రెట్ కింగ్డమ్లోని టాప్ 10 సెక్టార్స్లలో ఒకటైన బుక్ సెక్టార్కి చెందిన వ్యక్తి. ప్రస్తుతం లాంగ్వేజీ అకాడమీలో మార్షల్ ఆర్ట్స్ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. పైకి మాత్రం హానెస్ట్గా, నీతిగా మాట్లాడుతున్నట్లు కనిపించే అతను నిజానికి ఒక క్రిటికల్ స్వభావం ఉన్న వ్యక్తి. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు అతని మనసు మొత్తం క్రూరమైన ఆలోచనలతో నిండిపోతుంది. అకాడమీలో మొదటిసారిగా అడుగుపెట్టిన అఖిల, శ్రావ్యలను చూడగానే అతని కన్ను వాళ్లపై పడింది. అప్పటి నుండి ఏదో ఒక కారణంతో వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినా అతనికి ఎప్పుడూ అవకాశం రాలేదు. కాని అనుకోకుండా వాళ్ళిద్దరూ సాగర్ చుట్టూ చేరి క్లోజ్గా మాట్లాడుతూ ఉండడం చూసిన అతను తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకొని కావాలనే ఆ కత్తిని వాళ్ళ వైపుకు విసిరాడు. కత్తితో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక్కడ టీచర్ అయినంత మాత్రాన ఇతరులను గాయపరిస్తే మేనేజ్మెంట్ చూస్తూ ఊరుకోదు అని గంభీరంగా అన్నాడు సాగర్. ఆ మాట వినగానే సంజయ్ ముఖం మారిపోయింది. కాని వెంటనే నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే, ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని తప్పును ఒప్పుకుంటున్నట్టు చెప్పి వెనక్కి తిరిగాడు. మరుక్షణమే ముఖంలో ద్వేషం నింపుకుంటూ, ఆఫ్టరాల్ ఒక స్టూడెంట్ వీడు, నాకే నీతులు చెప్తున్నాడు. నా సంగతి వీడికి పూర్తిగా తెలీదు. ముందు ముందు నేనేంటో వీడికి చూపిస్తాను. వీడిని ఊరికి వదిలిపెట్టను అని కోపంగా పళ్ళు కొరుకుతూ అనుకున్నాడు. అతను వెళ్లిపోవడంతో సాగర్ కూడా ఇక ఆ సంగతి వదిలేసి నీరజ వైపు చూస్తూ, అయితే ఈరోజు రాత్రి మనమందరం కలిసి డిన్నర్కి వెళ్దాం అని చెప్పాడు. నీరజ నవ్వుతూనే సరే అని తల ఊపింది. కాని ఆ తర్వాత ఒక క్షణం అఖిల శ్రావ్యల వైపు ఒకసారి అనుమానంగా చూసి ఏదో ఆలోచిస్తున్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లగానే అఖిల వెంటనే సాగర్ చేతిని పట్టుకొని చిన్నగా లాగి, ఆ నీరజ నిన్ను డిన్నర్కి రమ్మని ఎందుకు పిలుస్తుంది? మీ ఇద్దరి మధ్య ఏదైనా జరుగుతుందా అని పళ్ళు కొరుకుతూ చిన్నగా అడిగింది. శ్రావ్య కూడా సాగర్ వైపు అనుమానంగా చూసింది. ప్రస్తుతం ఆమెకు అఖిలతో పాటు నీరజ కూడా ప్రత్యర్థిలా తయారైనట్లు ఫీలైంది. కాని ముందు నీరజను దూరం పెట్టాలంటే ఆమె అఖిలతో జట్టు కట్టాలని అనుకుంది. అఖిల ముఖంలో కోపాన్ని చూసిన సాగర్ చిన్నగా నవ్వుకొని ఆమెతో ఏదో చెప్పబోయాడు. కాని ఇంతలో హఠాత్తుగా గాల్లో నుంచి ఎగిరివచ్చిన ఒక రాయి అఖిల భుజానికి తగిలింది. దాంతో ఆమె నొప్పితో అమ్మా అంటూ అరిచింది. అది చూసిన సాగర్ కళ్ళు వెంటనే కోపంతో ఎర్రబడ్డాయి. ఖచ్చితంగా ఎవరో కావాలనే ఆ రాయిని విసిరారని అర్థం చేసుకున్న అతను తల తిప్పి ఆ రాయి వచ్చిన డైరెక్షన్లో చూశాడు. అప్పటికే అక్కడికి వచ్చి నుంచున్నాడు సంజయ్. ఈసారి అతని ముఖంలో చిరునవ్వు కనబడుతుంది. అప్పుడు అతను అఖిల వైపు చూసి, ఐఎమ్ సారీ అఖిల, నేను అక్కడున్న స్టూడెంట్స్కి డాట్ టెక్నిక్ చూపిస్తున్నాను. అందుకోసం ముందుగా ఒక రాయితో మార్క్ త్రో చేయడం చూపించాను. అది అనుకోకుండా నీకు తగిలింది. కొంచెం నొప్పిగా ఉంటుంది కదా, నువ్వేం బాధపడకు. నా దగ్గర పెయిన్ మాయం చేసే టెక్నిక్ ఒకటుంది. ఆ టెక్నిక్ యూజ్ చేసి మసాజ్ చేస్తే నొప్పి ఇట్టే పోతుంది అని చెప్తూనే అఖిల భుజంపై చేయి వేయబోయాడు. కాని అతని చెయ్యి అఖిల శరీరాన్ని తాకకముందే సాగర్ అతని చేతిని గట్టిగా పట్టుకొని ఆపుతూ, మీరిదంతా కావాలనే చేస్తున్నారు, వాళ్ళని కావాలనే ఇబ్బంది పెడుతున్నారు అని అన్నాడు. సాగర్ తన చేతిని పట్టుకోవడంతో సంజయ్ కోపంతో ఊగిపోతూ, ఏయ్ సాగర్, నువ్వేం చేస్తున్నావు? టీచర్తో ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలీదా అని అరిచాడు. ఏంటి? టీచర్తో ఎలా బిహేవ్ చేయాలో నాకు తెలీదా? అసలు ఒక టీచర్గా ఉండే అర్హత నీకుందా? నువ్వు ముందుగా మర్యాదగా నా భార్యకు క్షమాపణ చెప్పు, లేదంటే ఈరోజు నిన్ను విడిచిపెట్టను అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు సాగర్. ఏంటి? నువ్వేదో అన్నట్లున్నావు, నాకు సరిగ్గా వినపడలేదు, మళ్ళీ చెప్పు అని ఒక చేతిని తన చెవిపై ఉంచి మళ్ళీ అడుగుతూ వెటకారం చేశాడు సంజయ్. నీకు తెలుగు భాష అర్థం కావడం లేదా? నా భార్యకి వెంటనే సారీ చెప్పు అని కోపంగా అరుస్తూ చెప్పాడు సాగర్. ఆ అరుపు విని గ్రౌండ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ తల తిప్పి అటువైపు చూశారు. అక్కడ టీచర్ చేతిని పట్టుకొని ఉన్న సాగర్ని చూడగానే వాళ్ళు ఆశ్చర్యపోతూ, హా, వీడు మళ్ళీ మొదలుపెట్టాడు అనుకున్నారు. స్టూడెంట్స్తోనే అనుకుంటే ఈరోజు టీచర్తో కూడా గొడవ పెట్టుకున్నాడు అన్నాడు దూరం నుండి చూస్తున్న వాళ్ళలో ఒకడు. ఈ సాగర్ గాడికి ఖచ్చితంగా టైం దగ్గర పడింది, అందుకే సంజయ్ సార్తో పెట్టుకున్నాడు అన్నాడు మరో స్టూడెంట్. ఇంతలో సడన్ గా చుట్టూ ఉన్న గుంపులో నుండి రాజీవ్ ముందుకొచ్చి, సాగర్, నువ్వెందుకు అనవసరంగా ఏదేదో ఊహించుకొని సార్ని ఇబ్బంది పెడుతున్నావు? ఆయన మాకు డాట్ టెక్నిక్ నేర్పిస్తున్నారు.
ప్రాక్టీస్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. ఆ మాత్రం తెలియకుండానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చావా అని చిరాగ్గా అన్నాడు. ఆయన కావాలనే ఈ పని చేశాడు. సంజయ్ చేతిని వదలకుండానే అన్నాడు సాగర్. అప్పటికే గొడవ పెద్దదవుతుందని గమనించిన అఖిల వెంటనే సాగర్ చెయ్యి పట్టుకుని, సాగర్ ఇక వదిలే, మనం దీని గురించి మర్చిపోదాం. నాకు మరీ అంత పెద్ద దెబ్బ తగల్లేదులే అని చెబుతూనే అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించింది. సంజయ్ కావాలనే తనతో మిస్బిహేవ్ చేశాడని ఆమెకు కూడా అర్థమైంది. కానీ అతను ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కాబట్టి అతను తలుచుకుంటే ఫ్యూచర్లో సాగర్ని ఇబ్బంది పెడతాడని ఆమె భయపడుతుంది. లేదు, నేనిప్పుడు ఇది వదిలేశానంటే మళ్ళీ అదే రిపీట్ చేస్తాడు. ఇతన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు దృఢంగా చెప్పాడు సాగర్. అది వినగానే సంజయ్ కోపంగా, అవునా, అయితే ఈరోజు నువ్వు నాతో ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యావన్నమాట. సరే, అయితే నీ కోరిక నేను నెరవేరుస్తాను అని అంటూనే గాల్లో తన చేతిని ఊపాడు. వెంటనే అతని ఎడమ చేతిలో లేజర్ కత్తి ప్రత్యక్షమైంది. అది చూడగానే ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ భయంతో ఒక అడుగు వెనక్కి వేసి, ఈరోజు సాగర్ పని అయిపోయింది అనుకుంటూ తమలో తామే గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. సంజయ్ చేతిలో కత్తిని చూసి అఖిల, శ్రావ్య కూడా కంగారు పడ్డారు. సాగర్ ఫైట్ చేయగలడని వాళ్లకు తెలుసు. కాని సంజయ్ అకాడమీ టీచర్ కావడంతో అతనితో సాగర్ పోటీ పడగలడా అని అనుమానపడ్డారు. కాని సాగర్ ముఖంలో మాత్రం ఎటువంటి భయం కనిపించలేదు. అతను ఫ్లయింగ్ వారియర్ స్టేజ్ 4th లెవెల్లో ఉన్నాడు. అతనితో పోల్చుకుంటే సంజయ్ కల్టివేషన్ లెవెల్ చిన్న గడ్డిపోచ మాత్రమే. తన చేతిలో కత్తిని చూసి కూడా సాగర్ ఏమాత్రం భయపడకపోవడంతో సంజయ్ కోపంగా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి తన చేతిని అతని నుండి విడిపించుకునే కత్తితో అటాక్ చేయబోయాడు. ఇంతలో స్టాప్ ఇట్ అంటూ ఒక గొంతు కటువుగా వినిపించడంతో సంజయ్ వెంటనే ఆగిపోయాడు. అతన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్న సాగర్ కూడా తన పొజిషన్ మార్చుకుని సరిగ్గా నుంచున్నాడు. అప్పుడు చుట్టూ ఉన్న గుంపుల నుండి ముందుకొచ్చిన సబీనా, ఇది లాంగ్వేజ్ అకాడమీ, ఫిష్ మార్కెట్ కాదు అని అంటూనే సంజయ్ని తీక్షణంగా చూస్తూ, సంజయ్ గారు, మీరు ఒక స్టూడెంట్తో ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నారు? మన అకాడమీ రూల్స్ ప్రకారం స్టూడెంట్స్ను టీచర్ ఇలా బెదిరించడానికి వీల్లేదు. అయినా మీకన్నా బలహీనంగా ఉన్న వాళ్లపై మీ ప్రతాపం చూపించి మీరేం సాధించాలనుకుంటున్నారు అని గంభీరంగా అడిగింది. ఆమె మాటల్లో సంజయ్పై అసహ్యం స్పష్టంగా కనపడుతుంది. దాంతో సంజయ్ వెంటనే, మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనతన్ని బెదిరించట్లేదు. స్టూడెంట్స్కి బ్రేక్ టైం కావడంతో అందరికీ సరదాగా ఒక చిన్న ఫైట్ డిమాన్స్ట్రేట్ చేసి చూపిద్దామనుకున్నాను. వాళ్ళ స్కిల్స్ ఎంతవరకు డెవలప్ అయ్యాయో టెస్ట్ చేద్దామనుకున్నాను, అంతే అని వెకిలిగా నవ్వుతూ సబీనాని పైనుంచి కిందకి తన కళ్లతో స్కాన్ చేశాడు. అతని మాటలు, చూపులు అతని ప్రవర్తనలో అహంకారాన్ని పూర్తిగా బయటకి చూపిస్తున్నాయి. అకాడమీలో క్లాసు స్టార్ట్ అయి కొన్ని రోజులే అయింది. ఇంకా వాళ్ళకి ఫౌండేషన్ క్లాసెస్ కూడా సరిగ్గా జరగలేదు. ఇంతలోనే మీరు వాళ్ళ స్కిల్స్ ఎందుకు టెస్ట్ చేయాలనుకుంటున్నారు అని లాజిక్ మాట్లాడుతూ అడిగింది సబీనా. నిజానికి సంజయ్కి ఉన్న అమ్మాయిల పిచ్చి గురించి అక్కడున్న 10 మేజర్ సెక్టార్స్లో అందరికీ తెలుసు. కానీ అతనికి బుక్ సెక్టార్ లీడర్తో బ్లడ్ రిలేషన్ ఉంది. అలాగే కల్టివేషన్లో కూడా హయ్యర్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి అతని ముందు పోటీపడి గెలవలేమని అందరూ అతన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. నేను జస్ట్ వాళ్ళని ఆట పట్టిస్తున్నాను, అంతే. దీన్ని మీరు అంత సీరియస్గా తీసుకోకండి సబీనా మేడం అంటూ వంకరగా నవ్వాడు సంజయ్. సంజయ్ గారు, మీరు ఆట పట్టించడానికి చేశారో నిజంగా చేశారో నాకు బాగా తెలుసు. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ పిల్లలు కాదు. వాళ్ళు ఎవరైనా హట్ అయితే మేనేజ్మెంట్ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు అని వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పింది సబీనా. సాగర్ పక్కనే నుంచున్న అఖిల, శ్రావ్య సబీనా మాటలు విని దీర్ఘంగా నిట్టూర్చారు. వాళ్ళ మనసు కాస్త కుదుట పడింది. టైంకి సబీనా మేడం వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈరోజు సాగర్ పరిస్థితి ఏమయ్యేదో అని మనసులోనే అనుకుంది అఖిల. సబీనా మేడం, మీరు నన్ను హెచ్చరించడం నిజంగా చాలా మంచి విషయం. కానీ మీకు నా మాటపై నమ్మకం లేకపోతే ఇక్కడున్న స్టూడెంట్స్ని అడగొచ్చు అని అన్నాడు సంజయ్. అవును, ఇందులో సంజయ్ సార్ తప్పేం లేదు అంటూ పెద్దగా వినిపించింది ఒక గొంతు. వెంటనే అందరూ తలలు తిప్పి అటువైపు చూశారు. సంజయ్తో మొదలైన గొడవలు సాగర్కు ఎలాంటి ఇబ్బందులు సృష్టించబోతున్నాయి? సాగర్ విషయంలో నీరజ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.